నర్మదా సాగర్ గొడవ పడ్డం చూసి సేట్జీకి డబ్బులిచ్చి అప్పు తీర్చేసిన రామరాజు తన తప్పు తెలుసుకుని ఉద్యోగాన్ని వదిలేసి తండ్రికి క్షమాపణ చెప్పిన సాగర్ మరిదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎలాగైనా సరే వీడిని కనుక్కుని ఇక ప్రేమలో ఉన్న భయాన్ని పోగొట్టాలని నిర్ణయించుకుంటాడు ధీరజ్. కానీ ఈలోపే ఇక్కడ ప్రేమ ఎగ్జామ్లో ఫెయిల్ అయిందని తెలుస్తుంది. వసి పొట్టిదాన ఎగ్జామ్ మొత్తం సంక నాకించేసావు కదే అని చెప్పేసి వస్తాడు. ఏరా ఎలా రాయమంటావు, ఎగ్జామ్ టైంలోనే డిస్టర్బెన్సెస్ అన్నీ వచ్చాయి, అలాంటప్పుడు ఎలా ఎగ్జామ్ని నేను కాన్ఫిడెంట్గా రాయగలను అని చెప్పేసి కాసేపు అయితే వాళ్ళిద్దరి మధ్య వాదన జరుగుద్ది ఎగ్జామ్ గురించి. ఇక్కడ చూస్తే అక్కకి తెలిసిందంటే ప్రేమ యాక్సిడెంట్ విషయంలో నేనున్నానని అక్కడి ముందు నన్ను చంపేస్తుందని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు సేన. ఇక నర్మద అయితే మాత్రం చాలా బాధపడుతుంది. ఒక నెలలో 20 లక్షల రూపాయలు అప్పు ఎలా తీర్చగలగాలి, అది సాధ్యం కాని పని. ఇప్పుడు ఎవరిని అడగాలి, నాన్నని అడిగినా నాన్న కూడా ఇవ్వరు, అలా అని నాన్నని నేను అడగలేను కూడా, మామయ్య గారు ఇవ్వరు. ఇప్పుడు ఎలా, సాగర్ ఎందుకు ఇలా దురుసుగా ప్రవర్తిస్తున్నాడో అర్థం కావడం లేదు. ప్రతిసారి సాగర్కి ఎంత చెప్పినా సరే ఎందుకు అర్థం కావడం లేదు, ఎందుకు సాగర్ ఇంత కోపాన్ని ప్రదర్శిస్తున్నాడు అని చెప్పేసి చాలా బాధపడుతూ ఇంటికైతే వస్తుంది. అలా వచ్చేసరికి సాగర్ కూడా ఇంటికి వస్తాడు. ఏమనుకుంటున్నావు సాగర్, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు, నా గురించి నేనేమనుకోవడం ఏంటి, అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు ఆవేశంలో ఏం చేస్తున్నావు నీకు కొంచెమైనా అర్థమవుతుందా నర్మదా, అసలే నేను చిరాకులో ఉన్నాను, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నా కోపాన్ని మరింత పెంచకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏంటి నువ్వు చిరాకులో ఉండేది, నీకెప్పుడు కోపం ఆవేశం తప్ప ఆలోచన అనేది ఉండదా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఏంటి సాగరు నర్మదా గదిలోంచి ఇలాంటి గట్టిగా కేకలు వినిపిస్తున్నాయి ఏంటి అని చెప్పేసి అట్టుగా వస్తాడు రామరాజు. ఈలోగానే ఏంటి ఏదేదో మాట్లాడుతున్నావేంటి, ఏం చేయమంటావు, సేట్జీకి నువ్వు 30,000 ఇచ్చిందే కాకుండా వడ్డీ కూడా పూర్తిగా కట్టకుండా అతని దగ్గరికి వెళ్ళి ఏదేదో మాట్లాడావంట కోపంగా. అలా మాట్లాడేటప్పుడు కొంచెమైనా ఆలోచించుకోవాలి కదా. అతను 20 లక్షల రూపాయలు వచ్చే నెలలోనే కట్టమని చెప్పి, లేకపోతే మావయ్య గారి దగ్గరికి వస్తానని చెప్పాడంట. ఇప్పుడు ఆ డబ్బుని ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి, 20 లక్షల రూపాయలు కట్టకపోతే అతను వచ్చి ఇక్కడ గొడవ చేస్తే మావయ్య గారికి ఎంత అవమానం జరుగుతుంది. మావయ్య గారు చెప్పినట్టుగా ఉద్యోగాన్ని వదిలేయమంటే వదలడం లేదు, అలా అని నువ్వు జాగ్రత్తగా ఉండమంటే ఉండడం లేదు. అతని దగ్గరికి వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నువ్వు ఎందుకు ఇలా చేశావు, అయినా నువ్వెలా తీర్చగలవు అంటే నేను చేతగాని వాళ్ళ కనిపిస్తున్నానా నీ కంటికి అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. చేతగాని వాడివో చేతనైన వాడివో ఇదంతా నాకు అనవసరం, 20 లక్షల రూపాయలు ఎలా కడదామనుకుంటున్నావు, నువ్వు ఎక్కడి నుంచి తెస్తావు, దొంగతనం చేసి తెస్తావా ఏంటనేసరికి నర్మద అంటూ నర్మద మీద చెయ్యెత్తుతాడు సాగర్. అయితే అలా ఎత్తేసరికి ఇంకొకసారి నడిపోడా అంటూ కేక వేసుకుంటూ లోపలికైతే వెళతాడు. అలా వెళ్ళేసరికి మావయ్య గారు ఏంటి, ఎందుకు తనపై గొడవ పడుతున్నావు, తను అడిగిన దాంట్లో తప్పేముంది, నువ్వు ఈరోజు వెళ్ళి 30,000 కట్టి ఇక 60,000 కూడా పూర్తిగా కట్టలేని నువ్వు ఒక్క నెలలో 20 లక్షల అప్పు ఎలా తీర్చగలవు, ప్రతి చోట ఎందుకింత దురుసుగా ప్రవర్తిస్తున్నావు, అసలు నిన్ను నువ్వు ఎందుకు అదుపు చేసుకోలేకపోతున్నావు, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందని చెప్పి ఎక్కడ పడితే అక్కడ మన పొగరు చూపిస్తే మన పరిస్థితులు ఇలానే మారిపోతాయి. మావి గారండి అది కాదు, నువ్వు మాట్లాడకమ్మా, నీ మీద వీడు చెయ్యెత్తబోయాడు, అలాగే ఆ సేట్జీ దగ్గరికి వెళ్ళి వీడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడని కూడా అర్థమవుతుంది. అసలు ఎందుకు వీడిలా తయారవుతున్నాడో నాకు అర్థం కావడం లేదు. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందని చెప్పి ఆ ఉద్యోగాన్ని చూసుకుని వీడు తెగరెచ్చిపోతున్నాడు. అసలు ఆ ఉద్యోగాన్ని వదిలేయమంటే వదలడం లేదు. లంచంతో ఉద్యోగం కొనుక్కుని ఈరోజు నానా తిప్పలు పడుతున్నాడు. ఇదంతా అవసరమా వీడికి, ఉద్యోగం కావాలి అనుకుంటే వీడు లంచం ఇవ్వకుండా కష్టపడి ఉద్యోగం తెచ్చుకుంటే అందరికీ గర్వంగా ఉండేది. ఈరోజు వీడికి పరిస్థితి కూడా వచ్చి ఉండేది కాదు. అందరూ నన్ను అనేవాళ్లే. నేనేదో కష్టపడి ఉద్యోగం సంపాదించాలి అనుకున్నాను, ఎగ్జామ్ కూడా రాశాను, కానీ నేను ముందుకి వెళ్ళలేకపోయాను. అందుకే లంచం ఇచ్చి ఉద్యోగం కొనుక్కున్నాను. ఈ దేశంలో నేను మాత్రమే ఉన్నానా ఏంటి ఉద్యోగం కొనుక్కున్నవాడిని? నాకు లాంటి వాళ్ళు ఎంతోమంది ఉద్యోగాన్ని కొనుక్కుని
ఉద్యోగాలు చేస్తూ ఆ అప్పు కట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మీకు నేను మాత్రమే కనిపిస్తాను. మీరు నీతి నిజాయితీ అంటూ మడికట్టుకు కూర్చొని మా జీవితాల్ని ఇలా చేశారు అంటూ సాగర్ కోపంగా వెళ్ళిపోతాడు. మావయ్య, క్షమించండి మావయ్య. మా వల్ల మీకు చాలా అవమానం జరుగుతుంది. చాలా పెద్ద తప్పు చేశాము. నాకు ఈ ఉద్యోగం సాగర్ చేయడం ఇష్టం లేదు. ఇప్పుడు 1 నెలలో సేట్‌జీ డబ్బులు కట్టమని అడుగుతున్నాడు. ఆ డబ్బు ఎలా కట్టాలో కూడా అర్థం కావడం లేదు మావయ్య. మమ్మల్ని క్షమించండి మావయ్య. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు అని చెప్పేసి ఇక నర్మద ఏడుస్తూ బయటికి వెళ్ళిపోతుంది. నర్మద ఇక చాలా జాగ్రత్త అయిన మనిషి. నర్మద ఏ పని చేసినా కరెక్ట్‌గా చేస్తుంది. ఆ విషయం తనకి కూడా తెలుసు. రామరాజు పెద్దగా బయట పెట్టడు పెద్ద కోడల మీద ఉన్న గుడ్డి ప్రేమతో, కానీ నర్మద నీతి నిజాయితీల గురించి చాలా బాగా తెలుసుకుంటాడు. ఆల్రెడీ ఒకసారి పోలీస్ కేసు వరకు వెళ్ళి తన నిజాయితీని నర్మద ఎలా బయట పెట్టుకుందో కూడా రామరాజుకి తెలుసు. అలాంటి నర్మద తన కళ్ళ ముందే కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ 20 లక్షల గురించి బాధపడ్డం చూసి ఇక రామరాజు బయటికి వెళ్ళిపోయి కుర్చీలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు సాగర్ కూడా నా కొడుకే. వాడే డబ్బు కడతాడని నేను వదిలేస్తే రేపన్న రోజు ఎన్ని సమస్యలైనా రావచ్చు. వీళ్ళిద్దరి మధ్య పెద్దగా గొడవ పెరిగి ఇద్దరు విడిపోయే పరిస్థితి కూడా రావచ్చు. వీళ్ళిద్దరి మధ్య ఇప్పటికే అసలు సఖ్యత లేదని అర్థమవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ గొడవ పెద్దదవుతుంది. ఇక వాడంతట వాడే బుద్ధి తెచ్చుకోవాలి. ఎన్ని చెప్పినా సాగర్ మారేలా లేడు. అందుకని నర్మద కోసమైనా నేను ఒక అడుగు ముందుకు వెయ్యాలి. నేను వాడు పంతానికి పోతే ఈ కుటుంబమే ముక్కలైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. నర్మద బాధపడుతుంది. ఇంటి కోడలు కన్నీళ్లు పెట్టడం కరెక్ట్ కాదు. వేద వచ్చేసరికి ఈ విధంగా కనుక ఇంట్లో సమస్యలు ఉంటే బుజ్జమ్మ చాలా బాధపడుతుంది. బుజ్జమ్మ వచ్చేసరికి ఈ సమస్యను ఒక కొలిక్కి తీసుకురావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. రామరాజు ఆలోచించుకుంటూ ఉంటాడు. అలా ఆలోచించుకున్న రామరాజు సేట్జీ దగ్గరికి వెళ్ళి 20 లక్షల రూపాయలు అప్పు తీర్చేస్తాడు. అప్పు తీర్చేసరికి, ఏంటి సార్, మీరు మీ కొడుకుని అడగమని చెప్పి చాలా గట్టిగా చెప్పి అప్పుకి మీకు సంబంధం లేదన్నారు. ఇప్పుడు డబ్బు తీసుకొచ్చి మీరే ఇచ్చారేంటి? నా కొడుకుని అడగమన్న నా మాట నిజమే, కానీ నా కొడుకు కన్నా ముఖ్యం నా కోడలు. కోడలు బాధపడుతుంది. తను గడప దాటే పరిస్థితి రాకూడదనే ఈ డబ్బుని నేను నీకు ఇస్తున్నాను అని చెప్పేసి అప్పు తీర్చేసి వెళ్ళిపోతాడు. సేట్జీ అయితే సాగర్కి ఫోన్ చేసి, సాగర్ సాబ్, మీ నాన్నగారు వచ్చి డబ్బు కట్టేసి వెళ్ళిపోయారు. మీరు నెల రోజులు టైం ఇచ్చినా అంతకన్నా ముందుగానే డబ్బు కట్టించేశారు. మీ దగ్గర నేను అలా మాట్లాడినందుకు సారీ. మీ నాన్నగారు డబ్బు ఇచ్చేశారు అని చెప్పేసి సేట్జీ ఫోన్ చేసి చెప్పేసరికి, ఏంటి, నాన్న నా అప్పుని తీర్చారా? అలా ఎలా తీరుస్తారు? నేను ఉద్యోగం చేయడమే ఇష్టం లేదు. ఆ డబ్బు అప్పుగా తెచ్చినందుకే నాన్న ఎన్నో మాటలు అన్నారు. అలాంటి నాన్న అప్పుని తీర్చడమేంటి అని చెప్పి నర్మద దగ్గరికి వెళ్ళేసరికి, ఏంటి నర్మద ఇదంతా? నాన్న అప్పు తీర్చడం ఏంటి? అదే మావయ్య గారి మంచితనం అంటే. ఆ మంచితనాన్ని నువ్వు అర్థం చేసుకుంటే ఈ ఉద్యోగాన్ని వదిలేస్తావు. ఈ ఉద్యోగం కోసమే ఇన్ని రకాలుగా బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు మావయ్య గారే తలదించుకునే పరిస్థితి వచ్చింది. మావయ్య గారే కనుక లేకపోతే మనము ఈ డబ్బుని కట్టలేము. అందరి ముందు మన పరువు పోయేది. కుటుంబంలో ఎవరికీ తెలియకుండా ఆ డబ్బుని కట్టేసి వచ్చి మావయ్య గారు ఎంత మంచి పని చేశారో ఇప్పటికైనా మావయ్య గారిని అర్థం చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే మాత్రం జీవితం అంతా ఇలానే మిగిలిపోతావు సాగర్ అని చెప్పేసి అనేసరికి తన తప్పు తెలుసుకుంటాడు సాగర్. నాన్న చెప్పినట్టుగానే వినాలి. నాన్న నాకు అండగా నిలబడతాడని అస్సలు అనుకోలేదు. కానీ నా కోసం నా పరువు పోకుండా, మా బంధం విడిపోకుండా నాన్న ఆ డబ్బుని కట్టేసి వచ్చాడంటే చాలా మంచివాడు. నాన్న విషయంలో నేనే అపార్థం చేసుకున్నానని చెప్పేసి, నాన్న నన్ను క్షమించండి నాన్న. మీ విషయంలో నేనే చాలా పెద్ద తప్పు చేశాను. మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించండి నాన్న అని చెప్పేసి తండ్రి దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్తాడు. ఎందుకురా నాకు ఈ క్షమాపణలు? నాకేమీ అవసరం లేదు. నేను నా కోడలి కోసం మాత్రమే డబ్బు కట్టాను. నువ్వెవరి కోసం డబ్బు కట్టినా నేను మాత్రం మీకోసం ఉద్యోగాన్ని వదిలేస్తున్నాను. నేను చేసింది తప్పు అని తెలుసుకున్నాను నాన్న. ఇకెప్పుడు మీ ముందు ఇలా నేను
తప్పుగా ప్రవర్తించను. ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నాలు కూడా చేయను. నిజాయితీగా ఈ ఉద్యోగం కోసం ట్రై చేస్తాను. అలాగే రైస్ మిల్‌లోనే పని చేస్తాను. ఉద్యోగం దొరికేంత వరకు మీరు చెప్పినట్టే వింటాను. నన్ను క్షమించండి అంటూ తండ్రిని క్షమాపణ అడుగుతాడు సాగర్ అయితే. అలా సాగర్ ఉద్యోగాన్ని వదిలేయడంతో ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటారు. సాగర్ కూడా తండ్రికి క్షమాపణ చెప్పి మనసులో ఉన్న భారాన్ని దింపేసుకుంటాడు. ఇక రామరాజు కూడా సాగర్‌ని క్షమిస్తాడు. ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. శ్రీవల్లి కుటుంబానికి ఈ విషయం పెద్ద షాకింగ్‌గానే ఉంటుంది. మరి ఇలా జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి.